పేపర్కు సంబంధించి కూడా చూద్దాం. హైకోర్టుకు 100 ఎకరాలు ఎలా ఇస్తారు? కొత్తగా మళ్ళీ క్యాంపు కార్యాలయాలు కడదాం, మేము కడితే వద్దన్నారు, ఇప్పుడు ఎలా సమర్థిస్తున్నారు? రైతు బంధు ఇస్తానని దావోస్ వేదికగా అబద్ధాలు. త్వరలోనే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మీడియాతో చిట్చాట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఒక్కసారి ఆలోచించారు తెలంగాణ ప్రజలారా. మేము చేస్తేనేమో శుద్ధపూస పనులు, మంది చేస్తేనేమో సంసారం. ఇగో గిదే అయిపోయింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి గదే అయిపోయింది తెలంగాణ ప్రజలారా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది 100కు 1000% నిజం. ఇది 100కు 1000% నిజం. ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఎంత దారుణంగా కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. సంక్రాంతి పండుగ అనకుండా పండుగ కూడా వెళ్ళని పరిస్థితి కనబడ్డది కదా. ఈరోజు అక్కడ ఝాన్సీ అనే విద్యార్థిని ఏబీవీపీ నాయకురాల మీద జుట్టుబట్టి ఎట్లా లాక్కెళ్ళి ఇప్పటి వరకు ఒక్క సన్నాసన స్పందించి సిగ్గుచరాలున్నాయారా? మీకేమన్నా ఒక్కడన్నా స్పందించదారా తెలంగాణ ఆడబిడ్డల మీద? ఇదివరకు ఏదో జరిగితే కుక్కల లెక్క మొరిగిలు గారా, పిచ్చి కుక్కల లెక్క సిగ్గుచరాలు ఎందుకు లేవురా మీకు? ఒక ఆడపిల్ల మీద జుట్టు పట్టుకొని లాక్కెళ్తా అంటే ఇదే భజన మీడియా సిగ్గులు నాయరా. ఇప్పుడు చెప్పుతో కొట్టుకోరు, మీ చెప్పుతో మీరే కొట్టుకోరు. ఝాన్సీ అనే అమ్మాయి మీద జుట్టు పట్టుకొని లాక్కెళ్తా అంటే ఒక్కరు మాట్లాడలే. వాని భజన మీడియా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, సీఎం. ఇప్పుడు మీ చెప్పుతో మీరే కొట్టుకోరు. సిగ్గులు ఉండాలి ఒక్కనికన్నా. ఏబీవీపీ నాయకురాలి మీద ఆ జుట్టు పట్టుకొని లాక్కెళ్తా అంటే ఒక్కరు కూడా స్పందించలేదండి. ఏం ప్రభుత్వం అనేది? కొంచెమన్నా సిగ్గుశరాలు ఉండాలి, స్పందించాలి ఖచ్చితంగా. అరే ఏంది కథ? దావోస్ వేదిక పోయి తెలంగాణ ఇజ్జత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ వాళ్ళు కడతనేమో తప్పు, మేము కడతనేమో శుద్ధం, మేము కడిగిన ఆనిముత్యాలని చెప్తారు. ఇక ఇవాళ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ మొత్తం సిద్ధమైంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చెప్పినాం.